గ్రేటర్ హైదరాబాద్ లో రోజు రోజుకు ట్రాఫిక్ పెరుగుతోంది. దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వాహనదారులు. సెక్యూరిటీ కౌన్సిల్ సహకారంతో 50 పెట్రోలింగ్ బైక్స్, అదేవిధంగా 3 క్రెయిన్స్, 125 మంది మార్షల్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు పోలీసులు. పెట్రోలింగ్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులకు బైక్లను అందజేశారు. దీంతో సిటీలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పెట్రోలింగ్ వాహనాలతో సేవలను అందించనున్నారు పోలీసులు. సిటీలో ట్రాఫిక్ ఎక్కువ అవుతుండడంతో పోలీసులకు ఎన్ని వాహనాలున్నా సరిపోవడం లేదన్నారు సిపి సివి ఆనంద్. అందుకే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వాహనాలను అందించడంతో ఇంకా మరింత సేవలు అందిస్తామన్నారు. నగరంలో 650 జంక్షన్లుండగా గంటకు 18 కిలోమీటర్ల నుంచి 23 కిలోమీటర్ల వరకు ప్రయాణికుల వేగం పెరిగిందన్నారు సిపి సివి ఆనంద్. యావరేజ్ స్పీడ్ ఏదైతే ఉందో లాస్ట్ 8 monthsలో ఇట్ హాస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 18 to 23 km/h. ట్రాఫిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడా మేము కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ జిహెచ్ఎంసీ ద్వారా కొన్ని పనులు చేయిస్తూ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం. దానివల్ల యావరేజ్ స్పీడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ద బెస్ట్ రిలీఫ్ వీ కెన్ గివ్ టు ద పబ్లిక్. జిహెచ్ఎంసీలో వాళ్ళకి ఉపాధి కల్పించడం, ఇతర డిపార్ట్మెంట్స్లో కూడా ఉపాధి కల్పించడం, అదే దారిలో ఇది వెళ్తూ ఉంది. మొదటిసారి ట్రాన్స్జెండర్స్ ను ట్రాఫిక్ లో నియమించామన్నారు సిపి సివి ఆనంద్. రాబోయే రోజుల్లో 500 వరకు ట్రాఫిక్ మార్షల్స్ ను పెంచుతామన్నారు. ట్రాఫిక్ మార్షల్స్ బాధ్యతగా వ్యవహరించేలా శిక్షణ ఇచ్చామన్నారు సిపి సివి ఆనంద్. I'm sure with the type of cooperation we are getting from everyone, I'm sure we can have 500 of them. ఇప్పుడు డ్రెస్ ఇచ్చాము, ట్రైనింగ్ ఇచ్చాము, కానీ మీరు ఏ తప్పుడు పని చేసినా అది ట్రాఫిక్ డిపార్ట్మెంట్ పైకి వస్తుంది. సో మీ పైన చాలా బాధ్యత ఉంది, చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏ విధంగా అయితే ట్రాఫిక్ హోమ్ గార్డ్స్, కానిస్టేబుల్స్, ఈ ట్రాఫిక్ అసిస్టెంట్స్ కూడా ఏ విధంగా అయితే గత ఆల్మోస్ట్ సంవత్సర కాలంలో బిహేవ్ చేశారు, అదేవిధంగా మీరు కూడా బాధ్యతగా ఒక మంచి రెస్పాన్సిబిలిటీ మాకు ఇచ్చారు. ఏ తప్పుడు పని కూడా మేము చేయొద్దు అనే ఒక భావంతో మీరు పోలీస్ డిపార్ట్మెంట్ మరియు ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి మంచి పేరు తీసుకురావాలని మీ అందరినీ నేను కోరుతా ఉన్నాను. హైదరాబాద్ కు వచ్చి వెళ్లే ప్రజలు, ఉద్యోగులు, ప్రయాణికుల రాకపోకలతో ట్రాఫిక్ భారీగా ఉంటుంది. ప్రధాన రహదారులపై ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండేందుకు పెట్రోలింగ్ వాహనాలతో పర్యవేక్షించనున్నారు. నగరంలోని ఒక్కో పోలీస్ స్టేషన్ కు 2 పెట్రోలింగ్ వాహనాలను ఇచ్చారు. పెట్రోలింగ్ బైక్లకు క్యాష్ బోర్డు కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటు బైక్ నడిపే వారికి బాడీ వేర్ కెమెరా, బైక్లకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. సార్ వాళ్ళు మాకు స్ట్రిక్ట్గా బాగా చెప్పారు ట్రైనింగ్. మేము ఆ ట్రైనింగ్తో ముందుకొచ్చి ఈరోజు ఇక్కడ ఉన్నాము. ట్రాఫిక్లో చేయడం చాలా ఆనందంగా ఉంది. రాబోయే కాలంలో కూడా కాబోయే పోలీసుగా మేము కావాలనుకుంటున్నాము. మాకు ట్రైనింగ్ కూడా ఒక 15 days ఇచ్చారు. చాలా అద్భుతంగా ఉంది. మాకు క్రమశిక్షణ, పెద్ద చిన్న అనే తేడా అన్నీ లేకుండా అందరు ఈక్వల్గా ట్రైనింగ్ చేయించారు. ఇందులో చేరడం మాకు చాలా సంతోషంగా ఉంది. జనానికి, ప్రజలకు సేవ చేయాలనే ఒకటి చాలా బాగుంది సార్. మాకు ఉదయం 8 నుంచి 2 వరకు టైమింగ్స్ ఉంటుంది సార్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దుర్గామాత, గణేష్లు వస్తూ ఉన్నాయి కాబట్టి ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతూ ఉంటుంది కాబట్టి మెయిన్ జంక్షన్ల మీద మాకు పెట్టి క్లియర్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సార్. దాని ద్వారా ఇంకోటి మాకు ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కలిగింది. దీని ద్వారా ఉపాధి కూడా ఒక 125 మందికి ప్రజెంట్ ఇప్పుడు రిక్రూట్ చేశారు సార్. సిటీలోని విద్యా సంస్థలు, వ్యాపార సంస్థల సహకారంతో ట్రాఫిక్ పోలీసులకు పెట్రోలింగ్ బైక్స్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు పోలీసులు. దీంతో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడతామంటున్నారు పోలీసులు.